స్తోత్రం. మీ అందరూ కొందరు దేవుని మాటలు ఎందాం కొద్దిసేపు. దావీదు భక్తుడు చెబుతున్నాడు, దేవా వారు నీ మీద తిరుగుబడి ఉన్నారు అంటున్నాడు. తిరుగుబడి ఉన్నారు అని చెబుతున్నాడు దావీదు భక్తుడు. తిరుగుబడి ఉన్నారు, వారిని అపరాధులుగా తీర్చుము అంటున్నాడు దావీదు. దేవుడితో చెబుతున్నాడు. చూడు ఎంత సత్సంబంధం ఉందో దేవుడితో దావీదు గారికి. వాళ్ళు నీ మీద తిరగబడి ఉన్నారు, వారిని అపరాధులుగా తీర్చుము అంటున్నాడు అన్నమాట. అపరాధులుగా తీర్చుము అంటున్నాడు అన్నమాట దావీదు భక్తుడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. వారు తమ హృదయంలో ఆలోచనలో సిక్కబడి కూలుదురుగాక, వారు చేసిన అనేక దోషములను బట్టి వారిని వెలివేయము. అనేక దోషములు బట్టి వారిని వెలివేయమంటున్నాడు అన్నమాట. వెలివేయమంటున్నాడు అని దేవుడితో చెబుతున్నాడు అన్నమాట. వాళ్ళ మీద పగ తెచ్చుకోమని చెబుతాకి మనం ఎవరికి చెప్తామో తండ్రికి చెప్తాం. వాళ్ళు ఇట్లా ఎదురు తిరిగారో నీ మీద, వాళ్ళ మీద పగ తీర్చుకో తండ్రి అని తండ్రికి చెబుతాం మనం. అట్లాగే ఇక్కడ దేవుడు చెబుతున్నాడంటే దేవుడు తండ్రి దావీదుకి. అంతగా దావీదు దేవుడితో ఐక్యం లీనమయ్యి అంతగా ప్రార్థిస్తూ అంతగా బిడ్డలాగా సాగుతున్నాడు అన్నమాట. నిన్ను ఆశ్రయించు వారందరూ సంతోషించుదురు, నిన్ను ఆస్వాదించు వారందరూ సంతోషిస్తారని చెబుతున్నాడు అన్నమాట. సంతోషిస్తారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నీవే వారిని కాపాడుదువు గనుక వారు నిత్యము ఆనంద ధ్వని చేయుదురు. నీవే నిత్యముగా వారిని కాపాడుదువు కనుక వారు ఆనంద ధ్వని చేయుదురు. యెహోవా నీతిమంతులను ఆస్వాదించేవాడవు నీవే. నీతిమంతులను ఆస్వాదించేవాడు నీవే అంటున్నాడు. మనం నీతిగా ఉంటే మనల్ని దేవుడు ఆస్వాదిస్తాడనమాట, దీవిస్తాడు. పలా మంచి దాసుడు అంటాడనమాట. పలా మంచి దాసుడు అనిపించుకునే భక్తి చేయాలి మనం. కొంచెంలో నమ్మకం ఉన్నాం అనుకో, పలా మంచి దాసుడు అంటాడనమాట. దేవుడి స్తోత్రం. అలా బైబిల్లో దేవుడు తలాంతులు ఇచ్చాడు. ఒకడికేమో 5 తలాంతులు ఇచ్చాడు, ఒకడికేమో 2 తలాంతులు ఇచ్చాడు, ఒకడికేమో 1 తలాంతే ఇచ్చాడు. ఇచ్చి దూరదేశం వెళ్ళిపోయాడు అన్నమాట యజమానుడు. వెళ్ళిపోతే సేనాలకు తిరిగి వచ్చాడు అన్నమాట. సేనాలకు తిరిగి వచ్చి 5 తలాంతులు ఇచ్చేవాడిని కేకేశాడు. బాబు, నీకు 5 తలాంతులు ఇచ్చాను కదా, నువ్వేం చేసావు అంటే, నేనా 5 తలాంతులు ఇచ్చారు కదా తండ్రి, మీ దయవల్ల 5కి 5 సంపాదించామా అని చెప్పాడన్నమాట. చెప్పేటప్పటికి బలా మంచి దాసుడా అన్నాడు అన్నమాట. బలా మంచి దాసుడా, ఈ కొంచెంలో నమ్మకంగా ఉన్నవా నువ్వు అని చెప్పి అతను ఇంకా ఆస్వాదించాడు. 10 తలాంతులు చేశాడు కదా, 10 పట్టణాల మీద అధికారిగా చేశాడు అన్నమాట. సో దేవుడి ఆశీర్వాదం ఎంత ఆశీర్వాదమో. దేవుడికి ఇష్టంగా జీవించామనుకో మనం, మనల్ని అధికంగా దీవిస్తాడు. ఇక్కడ 5 తలాంతులు, నీ 5 తలాంతులు పెంచాడు కదా, 10 తలాంతులు చేశాడు. ఆ 10 తలాంతుల అతనికి ఇంకా 10 పట్టణాల మీద అధికారి అయి ఉండు నువ్వు అన్నాడనమాట. 2 తలాంతులు ఇచ్చిన వాళ్ళకి ఆకేశాడు.
బాబు నీకు ఇచ్చానుగా నువ్వేం చేసావు అంటే అప్పుడు ఆయన అన్నాడు, బాబు ఇచ్చావు ఈ దైవాల ఆ 2కి ఇంకా 2 సంపాదించాను ఈ దైవాల అని తెచ్చి ఇచ్చాడు. ఇస్తే నువ్వు బలా మంచిదాసురా, ఈ కొంచెంలో నమ్మకంగా ఉన్నావు నువ్వు అని చెప్పేసి ఆయన కాడ ఇంకా 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 అధికమైన ఆశీర్వాదం ఇచ్చాడనమాట. ఒక్క తలాంత్ ఇచ్చాడు కదా, అతను పిలిచాడు. అతను పిలిచి, బాబు నీకు తలాంత్ ఇచ్చాను కదా నువ్వేం చేసావు అని అంటే, దేవుడి స్తోత్రం హల్లెలూయా. అంటే నేనా, నువ్వు ఇత్తన సాట కొయ్యబాడవని పంట పంట అయిన సాట కూర్చుకునేది కఠిన హత్తుడు పని, నేను దాన్ని ఏం చేశాను తెలుసా, భూమిలో పాతి పెట్టా, పైన అలికా అన్నాడు. అంటేను ఓరి చెడ్డదాసుడా, నేను కఠినాత్ముని నీకు తెలుసా, నేను ఊరుకొని అడుగుతానని నీకు భయం వేసినప్పుడు అది ఎవరి దగ్గర ఉంచితే నేను వచ్చి వడ్డీతో తీసుకున్నామని కదా, మరి అది దాస్యమేంటి మురిగిపోతాయి. కానీ అప్పుడు అతను తీసుకెళ్ళి వాళ్ళు ఎక్కడ ఎవరో ఉంటే, బాబు ఎక్కడ ఎవరో ఉన్నారు ఎక్కడ అంటే, మేమున్నామయ్యా అంటే, ఈయన తీసుకెళ్ళి కాళ్ళు చేతులు కట్టేయండి అన్నాడు. కాళ్ళు చేతులు కట్టేయండి అంటే అన్నాడు, అయ్యో ఏంటో అయ్యో బాబు నీ తలాంతు నీకు ఇచ్చేస్తున్నానుగా, నీ తలాంతు నీకు ఇచ్చేస్తున్నానుగా అంటే, నా తలాంతు నాకు ఇమ్మని అన్నానా నిన్ను, ఈయన తీసుకెళ్ళి ఆ చీకటి కొట్లో పడేయమన్నాడు, చీకటి కొట్లో పడేయమన్నాడు అన్నమాట. అలాగే దేవుడిచ్చిన తలాంతులో మనం ఉపయోగించాలి. తలాంతులు ఇచ్చేవాళ్ళే మన అశ్రద్ధగా ఊడుకోకూడదు. ఆ తలాంతులు మనం ఇంకా ఇంకా పెంచాలి, ఇంకా ఇంకా అభివృద్ధి చెందాలి. మనకు ఆత్మ ఇచ్చాడు అనుకో, ఇంకా ఆత్మలో ఎదగాలి. ఇంకా నాకు ఆత్మ దయచేయి ప్రభు అని ప్రభుని అడగాలి. ప్రభుని అడిగి మనం పొందుకోవాలన్నమాట. ప్రభుని అడిగిస్తాడనమాట. అంచు దినాల్లో నా ఆత్మ అందరం మీద కుమ్మరిస్తా అన్నాడు దేవుడు. అడుగువాడికి ఇస్తా అన్నాడు, అడుగు ప్రతివానికి ఇస్తా అన్నాడు. అలాంటి దేవుడు గొప్ప దేవుడు, కనికర స్వరూపుడు మన దేవుడు, ప్రేమ స్వరూపుడు. అలా ఇస్తాడన్నమాట. మనం నమ్మకంగా ఉండాలి. మనం ఆయన తలాంతులు ఇస్తే ఆ తలాంతులని పాతి పెట్టకూడదు, వాడాలి. వాడే జీవితంలో ఉంటే ఇంకా ఫలించడాన్ని ఇంకా ఫలింపు చేస్తాడనమాట. మనం దాన్ని వాడామనుకో, ఇంకా దాన్ని 2 అంతలు చేసామనుకో, ఇంకా 4 అంతలుగా ఫలించేటట్టు దీవిస్తాడు దేవుడు. అంతేగాని ఈ ఒక్క వ్యక్తి లేక పాతిపెట్టే విషయంలో పాతిపెట్టేలాగా ఉండకూడదు. మనం దేవుడి స్తోత్రం పాతిపెట్టేలాగా ఉన్నామనుకో, అతను కట్టేయమని ఎక్కడ పడేయమన్నాడు, చీకటి రోట్లో పడేయమన్నాడు, చీకటి రోట్లో పడేయమన్నాడు. అట్టాగే మనల్ని అట్టాగే చీకటిలో పడేయమంటాడు అన్నమాట. అట్టా మనం ఉండకూడదు. యేసయ్య తలాంతులు మనం ఇస్తే ఆ తలాంతులు మనం వాడాలి, ఉపయోగించాలన్నమాట. యెహోవా నీతిమంతులను ఆస్వాదించేవాడవు నీవే. నీతిమంతులను ఆస్వాదించేవాడవు నీవే. నీతిమంతులని ఆస్వాదిస్తాడు దేవుడు. నీతిగా ఉండాలి మనం. నీతిమంతులుగా ఉన్నామనుకో, నీతిమంతులు అంటే దేవుడికి ఇష్టం. నీతిమంతుల్ని ఆస్వాదిస్తాడనమాట. నీవే కేడెముతో కప్పినట్లు నీవు వారిని దయతో కప్పెదవు. దయతో కప్పుతాడంట మనల్ని. నీతిగా ఉంటే ఆయన దయతో మనల్ని కప్పుతాడు. అట్లా దేవుడికి ఇష్టంగా ఉండాలన్నమాట. దేవుడి స్తోత్రం హల్లెలూయా. కావున నీ నామమును ప్రేమించేవారు నిన్ను ఊర్చి ఉల్లాసింతురు. ఆయన నామాన్ని ప్రేమించాలి మనం.
ఆయన నామాన్ని ప్రేమించామనుకో ఆయనలో ఉల్లసించగలుగుతాం, ఆత్మలో ఆనందించగలుగుతాం. ఆయన నామాన్ని కనపరచాలి, నమ్మాలన్నమాట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. యెహోవా నీ కోపము చేత నన్ను గద్దింపకుము. దావీదు భక్తుడు అంటున్నాడు, నీ కోపము చేత నన్ను గద్దింపకుము అంటున్నాడు అన్నమాట. గద్దింపకము అని ప్రార్థన చేస్తున్నాడు. మనం కూడా అలా చేయాలి. నీ ఉగ్రతతో నన్ను శిక్షింపకుము, నీ ఉగ్రతతో నన్ను శిక్షింపకుము అంటున్నాడు. యెహోవా నేను కుసించి ఉన్నాను, నన్ను కరుణించుము. యెహోవా నేను కుసించి ఉన్నాను, నన్ను కరుణించు అంటున్నాడు దావీదు భక్తుడు. అలాగే మనం కూడా దేవా నేను ఇట్లా పాతాళంలోకి దిగిపోతున్నాను, పాపం చేత నేను కుంగిపోయి ఉన్నాను, రోగాల చేత కుంగిపోయి ఉన్నాను, నాకు సహాయం చేయ ప్రభా, నన్ను కాపాడని దేవుడు ప్రార్థన చేయాలి. మనం ప్రార్థన చేస్తే దేవుడు కాపాడుతాడన్నమాట. యెహోవా నా ఎముకలు అదురుస్తున్నవంట, నా ఎముకలు అదురుస్తున్నవి, నన్ను బాగు చెయ్యము. నా ఎముకలు అదురుస్తున్నాయి, నన్ను బాగు చేయమంటున్నాడు దావీదు భక్తుడు. అలా ప్రార్థన చేయాలి. దేవుడితో మనం మాట్లాడి, తండ్రితో మాట్లాడి ప్రార్థన చేయాలి. ఆయన అందరికి ఇస్తాడు. ఎవరికి ఇస్తాడో అందరికి ఇస్తాడని కాదు, మందిరంలోకి వెళ్ళిన వాళ్ళకి అందరికి ఇచ్చేస్తాడని కాదు, ఆత్మని ఆయనకి ఇష్టలైన వాళ్ళకే. ఇక్కడ ఇప్పుడు ఎస్ఏ కొడుకులు 80 మంది ఉన్నారు కదా, ఇప్పుడు ఎవరికి ఇచ్చాడు? రాజర్కం చిన్నవాడని దావీదుకి ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు? దావీదు నిత్యం దేవుని స్తుతిస్తాడనమాట. ఆ లెవెల్లో స్తుతించడం, అంతేగాని ఆగబల దావీదుకి ఇచ్చాడు. రాజర్కం ఆత్మకాడిచ్చాడు, దావీదుకు తోడై ఉన్నాడు. దావీదుకు తోడై ఉన్న దేవుడు మనకాడ తోడై ఉండాలి. దేవుడికి ఇష్టలుగా మనం జీవించాలి. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. నా ప్రాణము బహుగా అదృస్తున్నది. యెహోవా నీవు ఎంతవరకు కరుణింపక ఉందువో, నీవెంతవరకు కరుణింపక ఉందువు అంటున్నాడు భక్తుడు, దావీదు భక్తుడు. ఎటా అడుగుతున్నాడు చూడు, తండ్రిని అడిగినట్టు అడుగుతున్నాడు. యెహోవా తిరిగి రమ్ము, నన్ను విడిపించుము, నన్ను విడిపించు అంటున్నాడు మాట. తిరిగి వచ్చి నన్ను విడిపించమని అడుగుతున్నాడు దేవుని. నీ కృపను బట్టి నన్ను కరుణించుము, నీ కృపను బట్టి నన్ను కరుణించు అంటున్నాడు మాట. దేవుడు కృపను బట్టి నన్ను కరుణించమని మనం అడగాలి. అడిగే స్థితిలో ఉండాలన్నమాట. మరణమైన వారికి నిన్ను గూర్చిన జ్ఞాపకం లేదు, మరణమైన వారికి నిన్ను గూర్చి జ్ఞాపకం లేదు అంటున్నాడు అన్నమాట. పాతాళంలో ఎవరు నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురు? పాతాళంలో ఎవరు నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లింతారో అంటున్నాడు అన్నమాట. నేను మూలుగుసు అలసి ఉన్నాను, ప్రతి రాత్రి కన్నీరు విడుచుసు నా పరుపు తేలజేస్తున్నాను. ప్రతి రాత్రి కన్నీరు విడుచుచు పరుపు తేలజేస్తున్నాడంట. అట్లాగే మనం కన్నీరు విడిచి అడగాలి, కన్నీరు కారుతూ విడిచి అడగాలన్నమాట. కన్నీటి ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. నా కన్నీళ్ళు చేత నా పడక కొట్టుకొని పోతుంది. అంటే కొట్టుకుని పోతుందంట, పడకే కొట్టుకుపోతుందంట కన్నీటితో. దావీదు భక్తుడు అంటున్నాడు, అంత కన్నీరు విడిచాడనమాట. అట్లాగే మనం దేవుణ్ణి కన్నీరు విడిచి అడగాలి. అంతేగాని వెళ్ళి పై ప్రార్థన చేసి పొడిపోయి ప్రార్థన చేసి వచ్చేతే
మనకి ఏం జరగదు అక్కడ. దేవుణ్ణి మనసారా స్తుతించుకుని ఆయన గణపరిచే బిడ్డలుగా మనం ఉండాలి. అలాంటి జీవితం మనకి దేవుడు అనుగ్రహించును గాక. ఆమేన్.